రైట్. సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ గాస్పెల్స్ లో సెకండ్ పార్ట్ లో యోహాను సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తల్లో యేసయ్యని ఎలాగా ఈ నలుగురు శిష్యులు పరిచయం చేశారో మనం సెపరేట్ గా 1 by 1 నేర్చుకుందాం మనం. సో నిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం తెలుసుకున్నాం. మనము దేవుడు ఈ నలుగురు బిడ్డల్ని ఎంచుకొని, తన శిష్యులను ఎంచుకొని 4 విధములుగా తన సువార్తను ప్రచురపరచవలనని వారిని ఎన్నుకొని వారి చేత 4 సువార్తలు రాయించడం జరిగింది. ఆ నలుగురిలో యోహాను, మత్తయి యేసుతో ప్రభుతో కలిసి తిరిగిన శిష్యులు, జీవించిన శిష్యులు. మిగిలిన ఇద్దరు కూడా లూకాను, మార్కు కూడా ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత వారు విశ్వసించిన తర్వాత కాలక్రమేణా తర్వాత వచ్చిన ఇద్దరు శిష్యులు. సో దేవుడు మరి యోహానికి అప్పగించిన దేవుని యొక్క లక్షణం ఏంటి అంటే, నా దైవత్వం గురించి ప్రచురపరచవలని యోహానికి, మానవ లక్షణం గురించి ప్రచురపరచవలని లూకాకి, తర్వాత తన రాజుగా రాబోతున్న విషయము ప్రచురపరచవలనని మత్తయికి, అలాగే తను సేవకునిగా రాబోతున్నాను, వచ్చి దేవుడు చేసిన పనులన్నిటినీ కూడా వివరించమని మార్కుకి అప్పగించడం జరిగింది. సో అలాగే మనం ఈ నలుగురు సువార్తికులు ఏ విధంగా యేసయ్యను పరిచయం చేశారో ప్రపంచానికి, దేవుని బిడ్డలకు 1 by 1 మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా మరి క్రోనలాజికల్ గా చూస్తే, మరి మత్తయి ఇంట్రడ్యూస్ చేసిన 2 విధానాలు. మత్తయి ఇంట్రడ్యూస్ చేసిన విధానము దేవుడు రాజుగా వచ్చుట అనే విషయం పరిచాడు. అలాగే లూకా దేవుడు మానవుడిగా రావడం ప్రచురపరిచాడు. అయితే యోహాను దేవుని కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రచురం చేశాడు. కనుక యోహాను సువార్తతో మొదలు పెట్టుకుని మనం తర్వాత మత్తయి, తర్వాత లూకా, తర్వాత మార్క్, ఈ 4 సీక్వెన్షియల్ గా మెల్లిగా చదువుకుని మనం అర్థం చేసుకుందాము. అందరం కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము ఓపెన్ చేద్దాం. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was the word, and the word was with God, and the word was God. ఈ యొక్క వాక్యం, ఈ వచనం దగ్గర మనం ఆగి ధ్యానిద్దాం. ఆదియందు వాక్యము ఉండెను. మనందరికీ తెలుసు, వాక్యము యేసుక్రీస్తు ప్రభు అన్న విషయం మనకందరికీ తెలుసు. ఆ విషయాన్ని మనకి చెప్పినది ఎవరు అంటే యోహానే, సువార్తికుడైన దేవుని యేసు ప్రభు శిష్యుడైన యోహాను ద్వారా ఈ విషయం మనకి దేవుని వాక్యంలో పొందుపరచడం జరిగింది. అది ఎలాగా? ఆది యందు వాక్యం ఉండెను. మరి ఆది అన్న మాటతో ఈ యోహాను సువార్త మొదలవుతుంది. మరి ఆది అంటే ఏమిటి? బిగినింగ్. తెలుగులో దాన్ని, ఇంగ్లీష్ లో బిగినింగ్ అన్నారు, తెలుగులో ఆది అన్న మాట ఉపయోగించబడింది. మరి ఆది అన్న మాట మనం అర్థం చేసుకోవాలంటే, ఈ ఆది అన్న మాటని యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ఉపయోగించారు, దేవుని వాక్యంలో ఇంకెక్కడ ఉపయోగించబడింది అని మనం ఆలోచించినట్లయితే, ముఖ్యంగా మనకు ముందు వినపడే, గుర్తుకొచ్చే దేవుని వాక్యం ఏంటంటే, నేను ఆదియు అంతమునై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథంలో చెప్పడం విన్నాం మనం. సో నేనే ఆదియు, నేనే అంతమయు, ఐ ఆమ్ ది బిగినింగ్, ఐ ఆమ్ ది ఎండ్. సో నేనే ఆదియు అని దేవుడు డిక్లేర్ చేసినప్పుడు, ప్రకటించినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను అన్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ ఆది అన్నది టైం కాదు. అంటే టైంలో ఉన్నప్పుడు, ఇన్ ద బిగినింగ్ అనే టైంలో వాక్యం ఉండడం కాదు. ఆది యందు అంటే ఆ టైంలోనే దేవుడు ఉన్నారు. అంటే టైంని సృష్టించినది దేవుడు, ఆదిని సృష్టించినదే దేవుడు. ఎందుకంటే ఆయనలోంచి ఆది అనేది బయటికి వచ్చింది. అంతేగాని ఆది ఉండడము, ఆదిలో యేసుక్రీస్తు ప్రభు ఉండడము కాదు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువునికి బయట వేరుగా ఏది కూడా ఉండనేరదు.
సమస్తము ఆయన యందు ఉండవలసిందే. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయనను మించినది ఆయనకు ముందు గాని ఆయన పైన గాని ఈ విశ్వములో మన ఊహలో కూడా ఏది కూడా మనకి కనపడదు. ఎందుకంటే ఆ ఊహ అన్నది, విశ్వం అన్నది అన్ని కూడా దేవుని లోంచి వచ్చినవి. దేవుడు సృష్టిస్తే వచ్చి మనకి కనపడిన విషయములు. అందువలన ఆది అన్నది, టైం అన్నది కూడా దేవుడు సృష్టిస్తే మనకు కనపడిన, మనకి పరచబడిన ఆది అంటే బిగినింగ్ అనేది. సో బిగినింగ్ అనేది మనకి బిగినింగ్, కానీ దేవునికి బిగినింగ్ అనేది ఉండదు. అంటే బిగినింగ్ ఉండి ఆ బిగినింగ్ లో దేవుడు ఉన్నారు అని చెప్పడం కాదన్నమాట. ఆది అనే ఆ కాన్సెప్ట్ లోనే దేవుడు ఉన్నారు. కానీ ఆ దేవుడు ఎలా ఉన్నారు అని చెప్పడానికి యోహాను తీసుకున్న మాట ఏంటంటే, ఆ ఆదిలో వాక్యం ఉండెను. సో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడిని కూడా పరిచయం చేసింది యోహానే. అది సువార్తల్లో కాదు, పత్రికల్లో పరిచయం చేస్తాడు మనకి యోహాను చాలా ప్రస్ఫుటంగా. అయితే ఆ మాట ఇక్కడ చెప్తూ మొదటి వాక్యంలో ఆది అందు వాక్యం ఉండేను అన్నప్పుడు దేవుడు ఏ రకంగా ఉంటారు, నేను ఉన్నవాడను అనువాడను అను దేవుడు, ఆ పేరు ప్రకటించిన దేవుడు ఏ రకంగా ఎగ్జిస్ట్ అవుతారు, ఏ రకంగా ఉన్నారు అంటే ఆయన వాక్యము అని చెప్పి ఒక మాట చెప్పారు యోహాను. సో ఆది అందు వాక్యము ఉండెను. మరి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మాట వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్న మాట ఇంట్రడ్యూస్ చేశాడు. సో అలా పరిచయం చేసినప్పుడు ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నప్పుడు రెండుగా విభజించాడు. అక్కడ దేవుని యొక్క ఉండు పరిస్థితిని వాక్యముగా ఉన్నప్పుడు ఆ వాక్యము దేవుని దగ్గర ఉన్నది, దేవుని వద్ద ఉండెను అంటే అయితే మనకి దేవుడు ఉన్నారు, దేవుని దగ్గర వద్ద వాక్యము కూడా ఉన్నది అన్న విషయం మనకి అర్థమవుతుంది. సో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. సో అక్కడతో ఆగిపోతే మనకి పూర్తిగా అర్థము కాదు. ఎందుకంటే ఆ సెంటెన్స్ ఇంకా పూర్తి చేయలేదు యోహాన్. అక్కడ యోహాన్ ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసిన తర్వాతే దానికి యొక్క అర్థం మనకి అర్థం అవుతుంది. కనుక ఆ సమయంలో ఆ రెండో మాట దగ్గర మనకి ఏమర్థం అవుతుంది అంటే దేవుడు ఉన్నారు, దేవుని దగ్గర వాక్యం ఉంది. సో ఆది యందు టైం అనేది దేవుడు ఉన్నది కాదు, దేవుడు సృష్టించినది టైము అన్న విషయం మనకు తెలుసు. నేనే ఆది అన్నప్పుడు, ఆ ఆది అందు వాక్యం ఉండెను అన్నప్పుడు ఆ టైంలో నేనున్నాను, కానీ బిగినింగ్ లో నేనున్నాను కాదు, మొట్టమొదట అని అర్థం కాదన్నమాట. టైం, ఆది, అంత మొట్టమొదట సమస్తము మొదలైనప్పుడు ఆ మొదల్లో నేను చేశాను కనుక ఆ మొదల్లో నా హస్తం ఉన్నది. మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఆది యందు వాక్యము ఉండెను. ఆ ఆది రావడానికి కారణము వాక్యము అని చెప్తున్నాడు అన్నమాట. సారాంశం అది. ఆ ఆది రావడానికి కారణమే వాక్యము. మరి ఆ ఆది యందు ఆ వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది అంటే ఆ దేవుని యొద్ద ఉండెను అన్నమాట రెండో మాట పరిచయం చేశాడు. ఇక ముందుకు వెళ్తూ వాక్యము దేవుడై ఉండెను, ఈ మాటతో కంప్లీషన్ వచ్చింది ఆ స్టేట్మెంట్ కి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో మనకి తెలిసిన కామన్ ప్రిన్సిపల్ ప్రకారం ఏమిటి అంటే బి ఈక్వల్ టు ఏ అని అన్నప్పుడు ఆ బి ప్లేస్ లో మనం ఏ కూడా పెట్టుకుంటాం మనం కదా. బి ఈక్వల్ టు ఏ అన్నప్పుడు ఏ ఈక్వల్ టు ఏ అన్నమాట మనకి అర్థం అవుతుంది. అంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యము కూడా దేవుడే. ఎందుకంటే ఆల్రెడీ వాక్యము దేవుడై ఉండెను. మరి వాక్యము దేవుని దగ్గర ఉండంటే దేవుడు దేవుని యొద్ద ఉండెను అన్న స్టేట్మెంట్ ని నేను డిరైవ్ చేసుకోగలను. నేను అందరికీ మనం సింపుల్ కామన్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే దేవుని దగ్గర దేవుని ఉండెను. అప్పుడు అయితే దేవుడు ఒక్కరుగా లేరనమాట, ఇద్దరుగా ఉన్నారు అన్న విషయం ఇక్కడ ఈ వాక్యంలో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆ వాక్యము అని పరిచయం చేయబడిన దేవుడు దేవుని యొద్ద ఉండెను కనుక వాక్యము ఇంకొకరు కూడా ఉన్నారు, ఆ దేవుడు. సో తండ్రి అయిన దేవుడు అన్న విషయం అది తర్వాత మనకి అర్థమవుతుంది. సో దేవుని యొద్ద వాక్యం ఉండెను అన్నప్పుడు ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. రెండో వచనంకి వెళ్ళినప్పుడు ఇంకొద్దిగా ముందుకు తీసుకువెళ్ళి సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలముగా? ఆ వాక్యము మూలముగా. ఎందుకు? ఇంట్రడక్షన్ ఎవరి గురించి చెప్తున్నాడు, పరిచయం ఎవరి గురించి చేస్తున్నాడు? వాక్యమును పరిచయం చేస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన వెంటనే ఆ వాక్యము అన్న ప్లేస్ లో ఆయన అనే ఒక ప్రొనౌన్ యూజ్ చేశాడు. మళ్ళీ మనకు అర్థమవుతుంది అంటే వాక్యము అంటే
మనకు కనపడిన మనకు తెలిసిన వాక్యము కాదు. వాక్యము అనేది పర్సన్ అన్నమాట. ఎందుకంటే ఆయన అని సంబోధిస్తున్నాడు అక్కడ యోహాను. వెంటనే వాక్యము ఆయన. సో నేను ఇక్కడి నుంచి వెంటనే వాక్యము ఉంది అన్న మాట నేను మార్చేస్తాను. నేను ఇప్పుడు నాకు ఎందుకంటే నాకు అర్థం అవ్వనంత వరకు నేను ఏమనుకుంటున్నాను, వాక్యం అంటే మన వాడుక భాషలో ఒక సెంటెన్స్ అనుకుంటున్నాం, మనం ఒక పదముల అల్లిక అని మనకు తెలుస్తుంది. అది మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న మానవ జ్ఞానం అది. కానీ దేవుని జ్ఞానం ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, దేవుడు ఏమంటున్నారంటే వాక్యము దేవుడై ఉండెను ఆయన అని సంబోధించినప్పుడు మనము అర్థం చేసుకునే ఈ పదముల అల్లిక ఇవన్నీ కూడా ఆయన లోపల నుంచి వచ్చినాయి అన్నమాట. అది దేవుని యొక్క లక్షణము. అంటే వాక్కు అంటే పదములు అల్లిక, పదముల యొక్క అర్థము రావడము, మన నోట్లోంచి మాట్లాడే మాటలు, వీటన్నిటికీ కూడా సోర్స్, మూలం ఎవరు అంటే ఆకాశం పరలోకంలో ఉన్న దేవుడు అన్నమాట. ఆయన వాక్యముగా ఉన్న దేవుడు మనకి ఈ విషయాలు అర్థం చేసుకునేలాగా మనల్ని సృష్టించి తయారు చేశారు అని అర్థమైనప్పటికీ నేను వాక్యము ఉంది అన్న మాట మార్చేసి వాక్యము ఉన్నాడు అని అర్థం చేసుకుంటాను. అందుకనే ఆయన దేవుని యొద్ద ఉండెను అన్న నెక్స్ట్ సెంటెన్స్ లో యోహాను ఇంకా దాన్ని విశదీకరిస్తున్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగని ఇంకా మనకి పూర్తిగా అర్థమైపోయింది. సమస్తము అన్న ఒక్క మాటలోనే ఈ ప్రపంచంలో మనకి తెలిసినది ఏమిటి అంటే ఈ విశ్వం, యూనివర్స్ లో మనకి ఎర్త్ మీద మనం ఉన్నాము. సన్, మూన్, స్టార్, సూర్య, చంద్ర, నక్షత్రములు, అనేకమైన ఆకాశ మండలంలో ఉన్న అనేకమైన మిగిలిన సెలెస్టియల్ బీయింగ్స్, ఇవన్నీ కూడా మనకి తెలిసినప్పుడు ఈ మన కంటికి కనపడి మనం పర్సీవ్ చేయగలిగిన ప్రతి ఒక్కటి కూడా సమస్తము అంటే ఆల్ అన్న మాటలో అన్ని కూడా ఆయన మూలముగా వచ్చెను అంటే సోర్స్ అక్కడ నుంచి ఉన్నది. మూలము అంటే హీఈస్ ద సోర్స్ కదా. ఆల్ థింగ్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ త్రూ హిమ్. ఆయన మూలముగా, త్రూ హిమ్ ఆయన మూలంగా వచ్చాను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. సో సృష్టింపబడినది ఏది కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రమేయము లేకుండా అసలు సృష్టింపబడలేదు. అంటే నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ గాడ్. నథింగ్ మీన్స్ నథింగ్. ఆ మాట చెప్పడానికే యోహాను ఆ పరిచయం చేస్తున్నాడు. ఆ వాక్యం ఉండే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను. సో సృష్టి ఆయనలో ఉంది, సమయం ఆయనలో ఉంది, ఆది ఆయనలో ఉంది, జీవము ఆయనలో ఉంది. ఇక్కడ మనకి తెలుసున్న ప్రతి విషయము, మన జ్ఞానముకు అందు ప్రతి విషయము కూడా అవన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఆయనలో ఉన్నాయి. అవన్నీ ఆయనలో ఉన్నవి ఆయన బయటకి తీసుకొచ్చి సృష్టిగా మనకి అప్పచెప్తూ ఇస్తున్నారు. ఆయన సృష్టించి ఆయన మహిమపరచబడుతూ ఆయన ఆనందము చెందుతున్నారు. అది మనకు వెళ్ళిగా అర్థమవుతుంది. సృష్టి ఎందుకు జరిగింది, మనలను దేవుడు సృష్టించిన విధానం ఎట్టిది, ఎందుకు సృష్టించారు అన్న విషయం అన్ని కూడా ఒకటి మనకి అర్థమవుతాయి. సో మనం ముందుగా ఈ వాక్యం అర్థం చేసుకోవాల్సింది అన్ని కూడా ఆయనలోనే ఉన్నాయి. ఎవరు? వాక్యంలోనే ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు సోర్స్, అన్ని కూడా ఆయన మూలముగా జరిగింది. అంటే తండ్రి దగ్గర వాక్యం ఉన్నప్పుడు వాక్యమును పక్కన పెట్టి తండ్రి అయిన దేవుడు ఏమీ చేయలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ఆ ఫెలోషిప్ అన్న మాట మనకి ఈ విధంగా పరిచయం చేస్తున్నాడు. అంటే సహవాసము, అంటే వారిద్దరూ కూడా సహవాసం చేస్తున్నారు. సహవాసము ఎప్పుడు కలిసే ఉంటారు. ఎవరు? తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి వాక్యము చదువుకుందాము. ఎందుకంటే మనము నిర్గమకాండం చదువుకున్నప్పుడు కూడా దేవుని యొక్క పేరు చదువుకున్నప్పుడు అయాం హూ అయాం అన్న పేరు యెహోవా అని మార్చుకున్నప్పుడు, అని మారిచి చదివినప్పుడు యెహోవా దేవుడు గురించి మాట్లాడడం మనం విన్నాం. ఇక్కడ కూడా దేవుని దగ్గర ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనము అర్థం చేసుకున్నప్పుడు సమస్తము ఆయన మూలముగా ఉండి కలిగి ఉన్నది ఏదయ్యూ ఆయన లేకుండా కలుగలేదు అని యోహాను చెప్పినప్పుడు సహవాసము చేస్తున్న తండ్రి అయిన దేవుడు వాక్యమైన దేవుని ప్రమేయం లేకుండా ఏది కూడా చేయలేదు. వారు ముగ్గురు ఏమి చేసినా అది కలిసే చేస్తారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా ఆ సోర్స్ అంటే ఆ త్రూ అనే పదము కూడా ఎప్పుడు కూడా వాక్యమునకు చెందుతుంది. ఫ్రమ్ అనే పదం ఎక్కువ కూడా తండ్రికి చెందుతుంది. బై అనే పదం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవునికి చెందుతుంది. మళ్ళీ గమనించండి, ఫ్రమ్ తండ్రి, త్రూ
యేసుక్రీస్తు ప్రభువు బై హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మనకి 3 అర్థమవుతాయి. ఆయన వద్ద నుండి, ఆయన మూలముగా, ఆయన ద్వారా, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని వలన కలుగుతుందన్నమాట ఈ 3. సో ఆ మూడిటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. ఫ్రమ్ వేరు, త్రూ వేరు, బై వేరు కదా. సో కనుక వాటి గురించి మనం ఇంకా ముందు వెళ్ళినప్పుడు చదువుకుందాం. సో కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. సో ఈ వాక్యమందు జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అంటే అర్థం ఏమిటి అంటే, మనుష్యులైన మనము పాపంలో పడిపోయామన్న విషయం మనందరికీ కూడా పూర్తిగా తెలుసు. అంటే మన పరిస్థితి చూసినట్లయితే మనము జీవించి ఉన్నాము, కానీ మనము జీవించి ఉండగా చచ్చి ఉన్న వారము అని చెప్పి పౌలు మన పరిస్థితిని మనకు తెలియచేశాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. సో ఇక్కడ ఆ జీవము అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. అంటే మామూలుగా మనుషులు జీవించడం అంటే బ్రతకడము అనేది వేరొక పదము. మన తెలుగులో జీవము అనే మాట రెండిటికి ఉపయోగిస్తాము, కానీ గ్రీకు భాషలోకి వెళ్ళినట్లయితే ప్రతి ఆస్పెక్ట్ కి కూడా వేరు వేరు పదములు ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ చాలా రిచ్ లాంగ్వేజ్. అంటే అన్ని కూడా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రతి మాటకి వేరొక పదాలు ఉపయోగించి నేర్చుకున్నారు వాళ్ళు భాషలో. అలాగా వారు బ్రతకటం అంటే మనిషిలో ప్రాణం ఉండడానికి ఏమో ఒక మాట ఉపయోగించారు. మా ప్రాణము ఎలా చెప్పాలి అంటే, ఆ ప్రాణములో ఒక వాల్యూ ఉంది అని చెప్పడానికి వేరొక పదం ఉపయోగించారు వాళ్ళు. ఆ 2 పదాలు ఏంటో నేను చెప్తాను మీకు. నేను జస్ట్ ప్రాణం ఉండి తిని త్రాగి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే దాన్ని బయోస్ అని చెప్పారు. ఆ బయోస్ అనే పదంలోంచి మీకు బయాలజీ అనే మాట వస్తుంది, బయోమెట్రిక్స్ అని. కానీ అన్ని బయో అన్నది కేవలం మనిషి యొక్క నార్మల్ జీవన విధానము, అంటే జీవించు పరిస్థితి. లైఫ్ ఉంది ఇంగ్లీష్ లో లైఫ్ అని మాట్లాడుతూ మనం తెలుగులో జీవము అనే మాట కూడా ఉపయోగిస్తాము. అయితే ఆ జీవం అనేది నిజమైన జీవం ఏమిటి అంటే, ఆ బ్రతికి ఉన్న మనిషిలో ఆ లైఫ్ అనేది, మళ్ళీ లైఫ్ జీవం అనే 2 పదాలు నేను యూజ్ చేస్తాను. ఆ గ్రీక్ వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ 3వ పదం, ఆ గ్రీక్ లో ఉన్న ఆ 2వ పదం ఏమిటి అంటే ZOE అని చెప్పి జోయే అని ఒక మాట ఉపయోగించడం జరుగుతుంది. ఆ జోయేకి బయాస్ కి వారు ఎలాగ డిఫరెన్షియేట్ చేస్తారంటే, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎర్త్లీ ఈజ్ బయాస్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ హెవెన్లీ ఈజ్ జోయే. దేవుని వద్ద నుండి వచ్చు ఆ విలువైనది ఏమిటి అంటే అది జోయే అంటారు వాళ్ళు. నీవు మనిషిగా పుట్టి సాగిస్తున్న జీవన విధానాన్ని అంతా కూడా అది బయాస్ అంటారు. సో దేవుడు ఏమన్నారంటే, మీరు బ్రతికి ఉన్నను కూడా చచ్చిన వారై ఉన్నారు అని మనం డిక్లేర్ చేసినప్పుడు మనకి బయాస్ ఉంది, మనకి జోయే లేదు. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఈ గ్రీకు పదాలు మనం పెట్టుకుని మాట్లాడుకుంటే మన పరిస్థితి మనకు అర్థం అవుతుంది. అదేంటి, నేను జీవించి ఉన్నాను కానీ నేను చచ్చిపోయాను అంటే కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది మన తెలుగు పదాలు యూజ్ చేస్తే. యూ హ్యావ్ లైఫ్ బట్ యూ డోంట్ హ్యావ్ లైఫ్ అన్నాను అనుకోండి, వాడుతున్న పదాలు సరిగ్గా లేవు. ఎప్పుడైతే నేను గ్రీక్ పదాలు ఉపయోగించి యూ హ్యావ్ బయాస్ బట్ యూ డోంట్ హ్యావ్ జోయే అన్నాను అనుకోండి, ప్రస్ఫుటంగా మనకు అర్థం అవుతుంది. జీవించడం అయితే జీవిస్తున్నాను, తినడం త్రాగటం, కానీ దేవుని యొక్క ఆ ఆత్మ నాలో లేదు, నేను దాన్ని పోగొట్టుకున్నాను. అందుకనే మనం తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట జీవము ఉట్టిపడుతుంది అని ఒక మాట మాట్లాడతాం. అంటే జీవించట్లేదా, బ్రతకట్లేదా? బ్రతుకుతున్నారు అందరూ, కానీ కొందరిలో జీవము ఉట్టిపడుతుంది, అంటే జీవము ప్రత్యేకంగా కనపడుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుని నుంచి వచ్చినది. సో అది అన్నమాట. సో మన తెలుగులో బ్రతుకు జీవము అని చెప్పి మనం సెపరేట్ చేసుకుందాము, జోయేకి బయాస్ కి. ఇక్కడ ఆయనలో జీవం ఉండెను అనేది ఏంటంటే, దేవుడు ఇచ్చిన జీవం, అంటే యేసుక్రీస్తు ప్రభులోంచి వచ్చినది నిజమైన జీవం. ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు నుంచి ఆదాముకి వచ్చింది. ఆదాము ఏం చేస్తున్నాడు? ఆదాము అవ్వ చేసిన పాపం వలన ఆ జోయే వాళ్ళ నుంచి తొలగిపోయింది. బయాస్ అయితే కంటిన్యూ అయింది, వారు బ్రతికే ఉన్నారు. అలా కొన్ని వేల సంవత్సరాలు బ్రతికారు, తర్వాత శారీరకంగా కూడా చనిపోయారు. అలాగా ప్రతి మానవుడికి కూడా పాపము వలన మరణము సంక్రమించింది అని మనం రోమీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్ గా మనం చదువుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ పౌలు మన యోహాను పరిచయం చేస్తున్న యేసుకి ఆ వాక్యములో ఏమున్నది అంటే, ఆ జీవము అంటే మనుష్యులకి దేవుడు ఇచ్చిన ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందంట? యేసయ్యలోనే ఉంది ఒరిజినల్ లైఫ్.
when God breathed into the human, into Adam, he became a living soul. జీవాత్మ ఆయన అన్న మాటను చూసారా, జీవ ఆత్మ, అక్కడ జోయి అన్న మాట ఉపయోగపడింది గ్రీక్ లో మాట్లాడు. నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. నేను సో 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. సో ఆ జీవము గురించి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క జీవము ఎప్పుడైతే మన దగ్గర వస్తుందో ఆ జీవమే మనకి దారి చూపినది. అంటే ఇవన్నీ ఫిజికల్ గా మనము శారీరకంగా ఆలోచించవలసిన విషయము కాదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేస్తున్నప్పుడు యోహాను ఏం మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా ఆత్మీయమైన విషయములు. మీ జీవితంలో మీరు బ్రతుకుంటుంది కానీ మీరు జీవం లేదు. మీరు కళ్ళతో చూస్తారు, మీరు వెలుగులో నడుస్తారు, కానీ నిజంగా మీరు వెలుగులో నడవటం లేదు. ఎందుకు అంటే మీరు పాపంలో ఉన్నారు గనుక, మీరు అంధకారంలో ఉన్నారు, అంధకారంలో నశించిపోయి చనిపోయి చచ్చిపడి ఉన్నవారు. సో ఇవన్నీ కూడా ఆత్మీయంగా మనకి అర్థం చేయడానికి ఈ మాటల్ని యోహాను ఉపయోగిస్తూ మనకి అర్థం చేస్తున్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎందుకు చీకటి అన్న మాట ఉపయోగించారంటే అంధకారము, డార్క్నెస్ ఇవన్నీ కూడా సాతానికి సంబంధించిన, పాపమునకు సంబంధించిన ఎనాలజీ, అది సాదృశ్యము. కనుక దేవుని మాట మన దగ్గరికి వచ్చినా కూడా, అంటే దేవుని జీవం మనకి వచ్చి ఆయన వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని ఆయన ప్రకటించుచుండగా మానవుడు ఏం చేశాడు? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని గురించి సఖ్యమైనది ఏదో తెలిసి ఉండగా దుర్నీతి చేత మానవుడు ఏం చేశాడు? సత్యమును అడ్డగించి దేవునికి విరుద్ధముగా సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించడము జరిగింది. ఆయన చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. మీకు అర్థమవుతుందా ప్యారలల్ ఎక్కడ వచ్చిందో? అక్కడ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనంలో ప్యారలల్లే యోహాను సువార్తలో అయిన ఈ మాట. అంటే దేవుడు తన గురించి సఖ్యమైనది ఏదో మానవులకి ఎప్పుడు కూడా తెలియజేస్తూ వచ్చారు. వాక్యము ఎప్పుడు కూడా వాక్యం ఉంది. ఆదాము దగ్గర నుండి కూడా వాక్యము అయిన యేసుక్రీస్తు ప్రభు ఉంటూనే ఉన్నారు. మోషేతో మాట్లాడింది ఎవరు? వాక్యమైన యెహోవా దేవుడు. మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చింది, ఆకాశం నుంచి ఇచ్చింది ఎవరు? వాక్యమైన యెహోవా దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు, మనకు తెలిసిన యేసు ప్రభు. కనుక ఈ వాక్యం ఎప్పటి నుంచి ఉంది? వాక్యం ఎప్పుడు కూడా ఉంది. ఆయన నిరంతరం ఉన్నారు. ఆదియందు వాక్యం ఉండెను అన్న మాట ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు అంటే కారణం ఏమిటంటే, మనుష్యుడమైన మనము సృష్టింపబడక ముందే సమయాన్నే సృష్టించిన వాక్యం గురించి నేను మీకు ఇప్పుడు చెబుతున్నాను. నేను దేవుడు వాక్యమై ఉండెను. ఆయన ఎప్పుడు కూడా ఇటర్నల్ స్టేట్ లో హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే ఆ వాక్యం. అంటే మానవునికి విను శక్తి, గ్రహించు శక్తి ఇచ్చి మాటలను అర్థం చేసుకునే శక్తి ఇచ్చిన దేవుడు ఆ మాట ఆయన అయి ఉన్నారన్నమాట. ఆ మాట ఆయన చెబితే మనకి అర్థమవుతుంది. అలాగా దేవుడు తన గురించి అనేక విధములుగా తెలియచేసిన మానవుడు దాన్ని గ్రహింపకుండెను. సో ఆ మానవుడి ప్లేస్ లో యోహాన్ ఏమంటున్నాడు? చీకటి అని చెప్తున్నాడు. ఎందుకు? మానవులమైన మనం పాపములో ఉండగా మనము చీకటిలోకి వెళ్ళిపోయాం గనుక వెలుగు ప్రకాశిస్తున్నా మనకి అర్థం కావట్లేదు. చీకటిలోనే ప్రకాశిస్తుంది. మానవునికే తెలియజేస్తున్నారు దేవుడు నేను ఎవరిని అని, కానీ ఆ మానవుడు ఏం చేస్తున్నాడు? గ్రహించలేక పోతున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ట్రూ ఇన్ దిస్ కరెంట్ వరల్డ్? మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో దేవుని గురించి ఎంతమంది ఆసక్తితో వెతుకుతున్నారు? క్రైస్తవులు అనబడే వారే వెతకడం అరుదైపోయిన రోజులు ఇవి. మామూలుగా మనుషులు దేవుని గురించి వెతకడము పూర్తిగా మానేశారు. ఎవరి ఇష్టం వచ్చిన పనులు వారు చేసుకుంటారు. ఎవరికి కావలసిన వారి శరీరంకు సంబంధించిన ఆ ఆనందంలో వారు వెతుక్కుంటా ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ దేవుణ్ణి ఎవ్వరూ కూడా వెతకరు. వెతికితే దేవుడు దొరుకుతారు. వెతకడమే మానేస్తున్నారు మనుషులు. సో దేవుడు ఏమంటున్నారంటే, నేను మీరున్న పరిస్థితిలోనే మీకు కనపడుతున్నాను, కానీ మీరు నన్ను గ్రహింపలేకపోతున్నారు. వెలుగు చీకటిలో ప్రకాశింపబడింది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఎందుకంటే యోహాన్ ఇక్కడ మామూలుగా ఆకాశంలో ఉండే చీకటి గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే అది ఇన్కాంటెక్చువల్. అది చీకటి వెలుగుని ఎందుకు గ్రహించాలి? మామూలుగా అంటే చీకటికి వెలుగుకి
వాటి గురించి, ఎలిమెంట్స్ ఆఫ్ ద నేచురల్ ఫోర్సెస్ గురించి మాట్లాడట్లేదు యోహాను. మన గురించి మాట్లాడుతున్నాడు. మనుషులమైన మనము చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడైన వెలుగు, ఆయనే వెలుగై ఉండెను గనుక ఆయన మన మీద ప్రకాశించినప్పుడు, ఆయన తన గురించి తెలియసఖ్యమైనది ఏదో మనకి తెలియచేసినప్పుడు మనము గ్రహించలేకపోతున్నాము. ఇది మానవుని యొక్క ఇన్ జనరల్ స్టేట్మెంట్. ఎప్పుడు కూడా యోహాను, పౌలు, అలాగే సొలొమోను, ప్రసంగిలో గాని వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇన్ జనరల్ మన పాపం వలన మనము పొందుకున్న మన పరిస్థితి ఏంటి అని వారు మనకి విశదపరచడము వాక్యంలో మనం నేర్చుకుంటున్నాము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. 5వ వచనం, 6వ వచనము, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. సో అటువంటి పరిస్థితిలో మానవ జాతి ఉండగా, చీకటిలో ఉండి వెలుగు ప్రకాశిస్తున్న వాక్యమును తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక, అటువంటి పరిస్థితిలో మానవులు ఉండగా, ఆ నెక్స్ట్ పార్ట్, మానవునికి దేవుడిచ్చిన ఇంకొక బహుమానం ఏంటంటే, అతి దగ్గరగా మానవుడి దగ్గరికి రావడానికి దేవుడు నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు 4000 సంవత్సరాలు ఎలాగా దేవుడు తనని ప్రకటించుకున్నారు. ఆకాశంలో ఉన్న సృష్టిని చూసినప్పుడెల్లా కూడా ఇది దేవుని సృష్టి, దేవుడు ఉన్నాడు అన్న విషయము ప్రతి మానవుడికి అర్థమవుతుంది అన్న విషయం మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకున్నాము. అంతేకాకుండా తర్వాత అబ్రహామును ఎంచుకున్న తర్వాత దేవుడు వాక్యము ద్వారా అతి దగ్గరగా వచ్చిన సమయం కూడా ఉన్నది. ఒక 2500 సంవత్సరాలు దేవుడు వాక్యముతో, మానవులతో, ప్రత్యేకంగా ఇజ్రాయేలు ప్రజల ద్వారా ప్రపంచంతో మాట్లాడారు. అది 2వ ఫేజ్. అది దేవుడు తనని తాను ప్రకటించుకోవడము. ఇది అయిపోయిన తరువాత 4000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు యోహాను చెప్పు ఆ శుభవర్తమానం ఏంటంటే, ఇంకా క్లోజ్ గా దేవుడు వచ్చి ఆయన సంకల్పము నెరవేర్చుకున్నారు. అది ఏమిటో మనము చూడబోతున్నాం అన్న విషయం చెప్పడానికే ఈ ముందు ఉన్న ఈ పరిచయం మొత్తము. 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇది తెలుగు ట్రాన్స్లేషన్ లో, ఒకసారి ఇంగ్లీష్ అవుతున్నాను నేను. దేర్ కేమ్ ఎ మ్యాన్ సెంట్ ఫ్రమ్ గాడ్ హూజ్ నేమ్ వాజ్ జాన్. He came as a witness to testify about the light so that all might believe through him. So ఆయన వెలుగు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఈ యోహాను ఎవరు అంటే, సువార్త రాసిన యోహాను కాదు, మనకు తెలుసు, బాప్తిస్మం ఇచ్చు యోహాను. మరి దేవుని యొక్క నిర్ణయములో, సంకల్పములో యేసయ్య ఈ భూమి మీదకి రాక మునుపు ఆయన మార్గము ముందు తెలియచేయుటకు ఒక మనుష్యుని దేవుడు పంపెను. ఆ మనుషుని పేరే బాప్తిసం ఇచ్చు యోహాను. అంటే మనకి సెగ్రిగేట్ చేసుకోవడానికి యోహానికి ఆ బాప్తిసం ఇచ్చి యోహాను అన్న పేరు ముందు ఎప్పుడు పెట్టుకుంటాం మనం. సో ఆ యోహాను, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరు అంటే, ఈ వెలుగు, ఇప్పుడు దాకా నేను ఏ విషయం చెప్పాను మీకు, దేవుడు వెలుగై ఉన్నాడు అని యోహాను చెప్పిన ప్రకారం ఆ వెలుగుకి సాక్ష్యం ఇచ్చుటకు ఒక విట్నెస్ గా దేవుడు ఈ మానవుని పంపెను. ఎప్పుడైతే సాక్ష్యం ఇస్తారో ఆ సాక్ష్యం విన్న మనుషుని ఏం చేయాలి, ఆయన ఆ యోహాను చెప్పిన సాక్ష్యము విని విశ్వసించి దేవుని యొక్క సంకల్పము ఆరు దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చాలి వాళ్ళు. అంటే విశ్వాసము ద్వారా దేవుని చేరుకోవాలి అన్న దేవుని ఉద్దేశము నెరవేర్చుటకు ముందుగా యేసయ్య రాకముందు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని దేవుడు లోకమునకు పంపెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఆ వచ్చిన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ వెలుగు కాదు, కేవలము ఆ వెలుగుకి సాక్ష్యం ఇవ్వడానికి యేసయ్య కంటే ముందు రావడము జరిగింది. అందుకనే యోహాను సువార్తికుడైన యోహాను ఏం చెప్తున్నాడంటే, నిజమైన వెలుగు ఉండెను. అసలు వెలుగు అనేది నిజమైన వెలుగు, ద ట్రూ లైట్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఆ వెలుగుకి సాక్ష్యం ఇవ్వడానికే ఈ వెలుగు వచ్చింది. ఎవరు? ఈ బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు. సో చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. సో ఆ నిజమైన వెలుగు ఎవరు అంటే వాక్యము. ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువు లోకములో వచ్చి అందరినీ కూడా వెలిగిస్తున్నారంటే, అందరిలోకి జీవము ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎవరెవరైతే విశ్వసిస్తారో, ఆ మాట ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. సో చచ్చిపడి ఉండి చీకటిలో ఉన్న మానవులకు
వెలుగిచ్చి జోయే ఇవ్వడానికి దేవుడు రావడము జరిగింది. ఆ మాట 9వ వచనంలో సువార్తికుడు యోహాను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎలాగా? వాక్యము ద్వారా. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇది హిస్టారికల్ ఎవిడెన్స్. అంటే ఇంతకు ముందు యేసుక్రీస్తు ప్రభువు సమస్తమైన విషయంలో కూడా మానవునికి తనను తాను ప్రకటించుకున్నారు, తెలియపరుచుకున్నారు. అందుకనే ఆయన లోకములో ఉండెను. అంటే ఇంతకు ముందు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో లేరా? ఆదాము సృష్టించినప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువు వాక్యము ద్వారా ఈ లోకంలో ఉన్నారు. ఆయన మూలముగా, లోకము ఆయన మూలముగా కలిగను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. అదే మాట రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయమే యోహాను వేరొక విధంగా ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. మానవుడు దేవుని తెలుసుకోలేకపోయాడు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యేకంగా తెలుసుకోలేకపోయాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరు ఆ స్వకీయులు? ఆ స్వకీయులు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు స్వకీయులు అని చెప్పి సంబోధించడం జరిగింది అంటే, మరి అబ్రహాముని దేవుడు ఎంచుకున్నప్పుడు దేవుని మాటలు, దేవుని మార్గములు అతి దగ్గరగా వారిని సమీపించి వారికి ఇవ్వడము జరిగింది. మనం నిర్గమకాండంలో ఇది మనం చాలా డీటెయిల్ గా మనం చదువుకున్నాము. ఇచ్చిన తరువాత కొన్ని 1500 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించినప్పుడు ఆయన స్వకీయ దగ్గరికి వచ్చారా? వచ్చారు. వాక్య రూపంగా ప్రవక్తల ద్వారా అనేకమైన దేవుని మాటలు వారికి చెప్పడం జరిగింది, వారిని బోధించడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. అన్ని చేసినా కూడా ఆ స్వకీయులు ఏం చేశారు? అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అందుకనే కదా మరి 605 BCలో దేవుని యొక్క దీర్ఘశాంతము ముగిసిన తరువాత దేవుడు వారిని చెదరగొట్టి బబులోను రాజ్యంలోను, అస్సీరియా రాజ్యంలో, అక్కడ నుంచి అనేక దేశాలకి ఆయన స్వకీయులను పంపివేయడము జరిగింది. మనం రోమీయులకు రాసిన పత్రిక 9, 10, 11 అధ్యాయంలో క్లియర్ గా తెలుసుకున్నాం. దేవుని యొక్క సంకల్పం చొప్పున వారికి గ్రుడ్డితనము కలుగు చేసి తర్వాత ఆ కృపను, ఆ కనికరాన్ని ఎక్కడికి ఛానల్ చేశారు? మానవులందరికీ, అంటే అన్యజనులు అంటే జెంటైల్స్ కూడా దేవుడు ఛానల్ చేసి ఇవ్వడము జరిగింది. అయితే ఆయన సంకల్పంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ తర్వాత వస్తారు అన్న విషయం కూడా మనం అక్కడ నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ నెక్స్ట్ మాట, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ. ఎవరైతే ప్రభువు దగ్గరికి విశ్వాసముతో వచ్చారో అందులో స్వకీయులు ఉండొచ్చు, తర్వాత నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసిన జెంటైల్స్ అయినా మనమై ఉండొచ్చు. కానీ ఎవరైతే ఆయన అంగీకరించారో, ఆయన వచ్చినప్పుడు చాలా మంది రిజెక్ట్ చేసేశారు. ఆయన వాక్యం ద్వారా వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ రిజెక్ట్ చేశారు. కానీ ఎవరైతే అంగీకరించారో, తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను. He gave the authority to become children of God. అధికారం అంటే అథారిటీ కాదు, యాక్చువల్ గా రైట్ అని చెప్పాలన్నమాట. రైట్ అంటే మనం తెలుగులో అది హక్కు అన్న మాట మనం తెలుగులో యూజ్ చేసుకుంటాము కదా. ఇక్కడ అధికారం అని చెప్పి తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. ఇంగ్లీష్ లో మాట ఏంటి అంటే, He gave the right to become the children of God. ఎందరైతే ఆయన అంగీకరించారో, ఎలా అంగీకరించాలి? మళ్ళీ వేరొక విధంగా కాదు, తమ స్వంత నీతి క్రియల వల్ల కాదు, కానీ విశ్వాసము ద్వారా ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిల్లలు. మళ్ళీ దేవుడు అంటే త్రిత్వమైన దేవుడు అన్న మాట వస్తుంది అక్కడ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పిల్లలు కాకుండా త్రిత్వమైన దేవుని పిల్లలగుటకు దేవుడు మనకి హక్కు ఇచ్చారు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మానుషేచ్ఛల వలననైనను పుట్టిన వారు కారు. సో వారు దేవుని వలన పుట్టిన వారు అన్న మాట ఇక్కడ యోహాను ఉపయోగిస్తున్నాడు. అంటే మనం అందరం మామూలుగా ఎలా పుడతాం? మనము రక్తం వల్ల పుడతాము, శరీరేచ్ఛ వల్ల పుడతాము, మనుష్యేచ్ఛ వల్ల పుడతాం. మనం అందరం కూడా ఈ మూడు కూడా ట్రూ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. కానీ దేవుని బిడ్డలుగా మీకు హక్కు ఇచ్చారు అని చెప్పినప్పుడు ఆ బిడ్డ అవ్వడం అనే ప్రక్రియ
వేరొక పుట్టుకలో ఉంటుంది అన్న విషయం ఇక్కడ యోహాను మనకి తెలియచేస్తున్నాడు. మీకు ఒక వేరొక జన్మము కావాలి, మీరు తిరిగి జన్మించాలి అన్న 3వ అధ్యాయంలోని మాట యొక్క ఇంట్రడక్షన్ 1వ అధ్యాయంలో యోహాను సువార్తికుడు మనకు చెప్తున్నాడు. అంటే మనము దేవునికి అంగీకరించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవుని వలన మళ్ళీ తిరిగి పుడతాము. సో మీరందరూ కూడా, వారు ఎవరు అంగీకరిస్తారో వారు దేవుని వలన పుట్టిన వారు, కానీ శరీరేచ్ఛల వలన, మానవేచ్ఛల వలన, రక్తం వలన పుట్టిన వారు కారు. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలు అవ్వడానికి ఈ 3 మీకు ఉపయోగపడవు అని అర్థం. అంతేగాని మనం అందరూ దేవుని వలన పుట్టి మిగిలిన రక్తం వలన, మనుష్యేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన పుట్టిన వాళ్ళం కాదు అంటే అటువంటిది మన జీవితంలో జరగలేదు అని అర్థం కాదు. అలా జరిగిన మనము అటువంటి పుట్టుక మనకి ఉపయోగపడదు. అటువంటి పుట్టుక పుట్టిన ప్రతివారు పాపమునకు జీతం మరణము గనుక మరణానికి చెందినవారు. అయితే దేవుడు మీలో తిరిగి నూతనంగా మరొక జన్మ, తిరిగి జన్మించడానికి మీకు ఒక నూతన సృష్టి చేసినప్పుడు మీరు దేవుని పిల్లలగుదురు. ఆ మాట సెగ్రిగేట్ చేయడానికి, డిఫరెన్షియేట్ చేయడానికి ఈ 3 సెపరేట్ చేసి, అవి కాదు, అవన్నీ మీకు తెలుసు శారీరకంగా మీరు పుట్టిన విధానము, అయితే మీరు దేవుని బిడ్డలు అవ్వడానికి మీకు క్రైటీరియా ఏమిటి అంటే మీరు దేవుని వలన పుట్టాలి, మళ్ళీ తిరిగి జన్మించుట. పేతురు చెప్పిన మాట బార్న్ అగైన్ అన్నమాట, యోహాను చెప్పిన మాట బార్న్ అగైన్ అన్నమాట, ఈ రెండింటికి కూడా మూలము ఈ వాక్యంలో ఉన్నది. వారు ఎవరు? దేవుని పిల్లల అగుటకు హక్కు పొందిన వారు దేవుని వలన పుట్టిన వారే, కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. 14వ వచనము. సో ఇంట్రడ్యూస్ చేసి మానవునికి దేవునికి మధ్యలో ఉన్న ఆ తెగిపోయిన సంబంధము మళ్ళీ రెస్టోరేషన్, దేవుడు ఇచ్చిన మళ్ళీ ఆ రెస్టోర్ చేసిన ఆ సంబంధం గురించి 13వ వచనం వరకు యోహాను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని ముందుకు వెళ్తూ ఆ వాక్యము, మళ్ళీ వాక్యం గురించి చెప్తున్నాడు. ఏ వాక్యం అయితే వెలుగ్గా వచ్చి మానవుల దగ్గర ప్రకాశించి మానవుడు తెలుసుకోలేకపోవడం వలన దేవుడు విశ్వాసము ద్వారా ఎవరైతే తిరిగి దాని దగ్గరికి వస్తారో వారిని అంగీకరించి వారికి పిల్లలగుటకు అధికారం ఇచ్చారు అన్న మాట చెప్పిన తరువాత మళ్ళీ ఆ వాక్యం అనే కాంటెక్స్ట్ వెనక్కి వెళ్ళి ఆ వాక్యం యొక్క పరిపూర్ణత ఎలా జరిగింది అని చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మరి ఇంతకు ముందు ఈ 13 వచనాల్లో నేను మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఆ వాక్యము ఎక్కడ ఉన్నారు? వాక్యము దేవుని యొద్ద ఉన్నారు. వాక్యం ఎవరు? దేవుడై ఉన్నారు. ఆ వాక్యం ఎవరు? వెలుగై ఉన్నారు. ఆ వాక్యం ఎవరు? జీవమై ఉన్నారు. ఇంతకు ముందు మానవులకు తెలుసా? మానవులందరికీ తెలుసు. దేవుడు మానవుడికి జీవం ఇచ్చిందే ఆ వాక్యము మూలమున. వెలుగుగా మానవులకి పరిచయం చేసుకున్నారు దేవుడు. అయితే మానవుడు గ్రహించలేకపోయాడు. చీకటి దాన్ని గ్రహించలేకపోయాను అంటే మనకి సాదృశ్యం, మానవులు పాపములో పడి ఉన్న మానవులకు సాదృశ్యమే చీకటి. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు 3వ ఫేజ్లో, అంటే ముందు పరలోకం నుంచి సృష్టించిన తరువాత 2వ ఫేజ్లో వాక్యము ద్వారా మానవునికి దగ్గరయ్యి ఆయన యొక్క నిబంధనలు, కట్టడలు, నీతి, న్యాయము పరిచయం చేసి మానవులకి ఏది కోల్పోయారో, ఏది అవసరమో తెలియచేసి మీరందరూ కూడా మీ పాపములో నుంచి విడుదల కావాలి అంటే నేను వచ్చి మీకు పరిష్కారము చూపించాలి, నేనే మిమ్మల్ని విమోచించాలి, నేనే మిమ్మల్ని తిరిగి పాపంలోంచి బయటికి తెప్పించాలి, నేనే కొనగలను మిమ్మల్ని తిరిగి అని చెప్పి ఆ మాట ధర్మశాస్త్రము ద్వారా మానవులను ఛానల్ చేసి ధర్మశాస్త్రము ఇచ్చినప్పుడు అందరూ కూడా రాబో క్రీస్తు గురించి వెయిట్ చేయడము ఒక సూచనగా ధర్మశాస్త్రం ఉపయోగపడినప్పుడు అందరూ కూడా వేచి ఉండిన ఆ కాలము ఆసన్నమైనది. ఇప్పుడు ఆ వాక్యము ఇప్పుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను. ఇంట్రడక్షన్ ఆఫ్ జీసస్ అంటే యేసు, మానవునిగా పుట్టిన యేసుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. వాక్యముగా ఉన్న దేవుడు ఈ మానవునిగా మారిన యేసుగా ఇప్పుడు యోహాను 14వ వచనంలో పరిచయం చేస్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి అంటే వాక్యము శరీరాన్ని తీసుకున్నారు. ఇంతకు ముందు శరీరం ఉందా? లేదు. ఎటర్నిటీ పాస్ట్ లో దేవుడు ఆత్మయ్యి ఉన్నారు, వాక్యము ఆత్మయ్యి ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన వాక్యముగానే ఉన్నారు. మొత్తము
మొత్తము నిత్యత్వంలో, నిత్యత్వంలో కూడా ఆయన వాక్యమై ఉన్నప్పుడు ఆయన, మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకి ఇప్పుడు గుర్తు రావాలి. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు మనకి ఇంతకు ముందు మనము దేవుని వాక్య అధ్యయనం చేసి ఉండడం వలన అక్కడ ఏం జరిగింది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఏం జరిగింది అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, అంటే తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా అక్కడ కౌన్సిల్ లో ఉన్నప్పుడు, మానవుడు పాపము చేసి మనతో సహవాసం కోల్పోయారు, కానీ వారిని మనం తిరిగి తెచ్చుకుంటకు మనలో ఒకరు వెళ్ళి వారిని విమోచించాలి. వాక్యమా నీవు వెళ్ళు అని తండ్రి అయిన దేవుడు ముగ్గురు కూడా నిర్ణయించుకుని ఆ మాట చెప్పినప్పుడు, వాక్యము తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి దైవత్వమును విడిచి మానవునిగా ఈ లోకమునికి వచ్చారు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-11 మనకి తెలిసిన విషయము. ఆ విషయమే ఇప్పుడు వాక్యము శరీరధారి అయి, అంటే ఒక శరీరాన్ని తీసుకున్నారు, నిర్ణయించుకొని అందులో ఆ ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మెయిన్ రోల్ పోషించి వాక్యమునకు శరీరం ఇచ్చే రోల్ ఎవరు తీసుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకున్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వాక్యమునకు శరీరాన్ని జత చేసి మన మధ్య ఎలా నివసించారంట? ఆయన ఏమి తీసుకొచ్చారు పరలోకం నుంచి? ఆయన రావడానికే కారణం ఏంటో తెలుసా? ఆయన కృప ఆయన శరీరధారి అయి రావడానికి కారణము అయింది. అంటే మానవునికి ఉచితముగా నేను ప్రేమ చూపించాలి, వారి బదులు నేను మరణించి వారిని నా దగ్గరికి తిరిగి తెచ్చుకోవాలి అన్న ప్రక్రియనే కృప అంటాం మనము. అన్న దేవుని ఆస్పెక్ట్ ని, దేవుని యొక్క క్యారెక్టర్ ని మనము కృప అంటాం. అందుకనే ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చారంట? నిండుగా వచ్చారు కృపతో. ఆ వాక్యము ఎలా వచ్చారు మన దగ్గరికి? కృపని నింపుకొని సంపూర్ణుడుగా. జాగ్రత్త గమనించండి ఆ మాట, అది అలా దాటి వెళ్ళిపోయే మాట కాదు. అది కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అవన్నీ కూడా ఆయనలో నిండుగా ఉండి, కృపను, సత్యము, ట్రూత్ అంతా కూడా మనం అంత కన్ఫ్యూజ్ అయిపోయిన స్టేట్ లో మానవుడు ఉంటే, మీకు ఏది సత్యమో చూడాలని నన్ను చూడండి, మీకు అర్థమవుతుంది, నేనే సత్యమును అని చెప్పి దేవుడు కృపా సత్యము ఆయనలో నిండుగా ఉండి ఆయన మన దగ్గరకు వచ్చి మన దగ్గర నివసించెను. కొంతకాలము మానవులతో నివసించడానికి దేవుడు ఇష్టపడ్డారు. అది ఎన్ని సంవత్సరాలది? 33.5 సంవత్సరాలు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ మహిమ ఎలా వచ్చింది? తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు ఆయన కుమారుని పంపించినప్పుడు ఆ మహిమ ఎలా కలిగింది అంటే, తండ్రి అయిన దేవుని ద్వారా ఆ మహిమను మనకి ఛానల్ చేశారు. మనకి ఆ మహిమను మనము చూడగలిగాము. నేను ఇంగ్లీష్ చదువుతాను ఆ మాట. We saw his glory as of the only begotten from the Father, full of grace and truth అని ఇంగ్లీష్ లో వెనక నుంచి ముందుకు రాయడం జరిగింది, అది ముందు నుంచి వెనక రాయడం జరిగింది. అంటే ఆ మహిమ యాజ్ ఆఫ్ ద ఓన్లీ బిగాటన్ ఫ్రమ్ ద ఫాదర్ అంటే, యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మనము తండ్రి మహిమ ఆయనలో చూడగలుగుతున్నాము అన్న మాట చెప్పడం యోహాన్ అక్కడ. అంటే సెపరేట్ గా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి మహిమ ఇచ్చి పంపించడం కాదు, ఆ మహిమ ఆయనలో ఉంది. దేవుని మహిమను రిఫ్లెక్ట్ చేస్తూ మానవునిగా వచ్చినప్పుడు మనము ప్రభువుని చూడంగానే ఏమర్థమవుతుంది మనకి? దేవుడు మనకు కనపడాలి. అందుకనే మీరు నన్ను తెలుసుకున్నట్లయితే తండ్రిని తెలుసుకున్నట్లే అని వెంటనే దేవుని దగ్గర బ్యాక్ ఎందుకు రిఫర్ చేస్తున్నారు యేసయ్య ఆయన మినిస్ట్రీ అంతట్లో? ఎందుకు అంటే, నేను రిఫ్లెక్షన్, నేను దేవుని యొక్క పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్, నేను ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. మీ మధ్య నేను మానవునిగా మీకు కనపడ్డాను. సో యోహాన్ ఏం చెప్తాడంటే, తన పర్స్పెక్టివ్ లో మనమందరము ఎవరైతే మనం ప్రభుని చూసామో మనం అందరము కూడా ఆ తండ్రి అయిన మహిమ యొక్క రిఫ్లెక్షన్ యాజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద ఓన్లీ బిగాటెన్, తండ్రి దగ్గర ఉన్న ఏకైక అద్వితీయ కుమారుడు. ఒకే ఒక వాక్యం ఉంది అక్కడ, ఇద్దరు ముగ్గురు లేరు అక్కడ. ఈజ్ ది వన్ అండ్ ఓన్లీ వన్. యేసుక్రీస్తు ప్రభు వాక్యము యేసుగా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన చూడంగానే తండ్రి అయిన దేవుని యొక్క మహిమ మనకి కనపడుతుంది. వి సా ఇట్, మనం చూసాము. అది విట్నెస్ అన్నమాట, సాక్ష్యం చెప్తున్నాడు యోహాన్ అక్కడ. మనం ఏం చూసాం? మనము దేవుని మహిమ మన కళ్ళ ముందు రావడం చూసాం మనము. అంటే
మహిమ అంటే వెలుగు కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభు నివసించినప్పుడు 33 సంవత్సరాలు మామూలుగా మానవుడిగా కనపడ్డారు. అక్కడ శారీరకంగా ఒక వెలుగు రావడము మహిమ అని చెప్పట్లేదు యోహాను. దైవత్వాన్ని చెప్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న సత్యం, ఆ కృప, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన జీవితంలో ఆయన జీవితంలో మాకు కనపడింది. అది వెలుగుగా ఎప్పుడు కనపడ్డారు? మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ లో ఒక్కసారి వెలుగుగా కనపడ్డారు. ఒకే ఒక్క ఇన్సిడెంట్ అది. హీఈస్ నాట్ రిఫరింగ్ టు దాట్. ఆయన మహిమను మనము అని ఎందుకన్నాడు అంటే అందరం చూసామంటున్నారు. ఎవరైతే ఆ టైంలో జీవించున్నారో అందరూ కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ మానవునిగా వచ్చిన యేసులో మేము చూసాం, మనము కనుగొంటిమి అన్న మాట అందుకు రాయడము జరిగింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటిమి. 15వ వచనము, యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. సో మరి యోహాను ఆ వెలుగు గురించి సాక్ష్యమిస్తూ ఒక మాట చెప్పాడు. ఏమని? నా వెనుక వచ్చువాడు అంటే క్రొనలాజికల్ సీక్వెన్స్ లో, అంటే టైంలో నేను ముందు పుట్టాను, నేను ముందు మీ దగ్గరికి వస్తాను, ఆ విధంగా దేవుడు నన్ను ఎంచుకున్నారు. నేను ముందు వచ్చి యేసుక్రీస్తు ప్రభు గురించి పాప క్షమాపణ గురించి నేను చెప్పిన తర్వాత వస్తారా? ఆయన తర్వాత వచ్చినంత మాత్రాన ఆయన నాకంటే ఇన్ఫీరియర్ కాదు, ఆయన నాకంటే ముందున్నారు. అంటే నేను సృష్టిలో పుట్టిన ఒక మామూలు మానవుడు నేను. సో నాకు టైం అప్లికబుల్. కానీ ఆయన నేను పుట్టక ముందు నన్ను పుట్టించిన దేవుడు ఆయన అన్న విషయం చెప్పడానికి యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ మాట ఉపయోగించాడు. ఏమని? నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయను. హీఈస్ అబౌవ్ మీ, ప్రముఖుడు ఎందుకంటే ఆయన దేవుడు, నాకంటే ముందటి వాడు ఎందుకంటే సమయాన్నే సృష్టించిన దేవుడు ఆయన. నేను చెప్పిన వాడు ఈయనే అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు కనపడ్డారో వారందరికీ కూడా ఈ బాప్తిస్మ యోహాను పరిచయం చేస్తూ, ఇదిగో ఈయనే నేను ఇంతకు ముందు దాకా 6 నెలలు మీకు ప్రకటించిన ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు, ఆ అభిషిక్తుడు అని చెప్పడం జరిగింది. 16వ వచనము, ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృప పొందితిమి. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. ఆయన పరిపూర్ణతలో నుండి, మరి దేవుని కృపా సత్య సంపూర్ణుడై వచ్చిన తర్వాత మనకి ఏమిచ్చారు దేవుడు? కృప వెంబడి కృప, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ కదా. ఫెయిత్ టు ఫెయిత్ అని మనం చెప్పి రోమాలో చదువుకున్నాము. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరైతే ఆయన విశ్వసిస్తారో అందరూ కూడా కృపని అందుకుని, ఒకసారి కృప అందుకున్న తర్వాత మనకి ఏమవుతుంది? మనం రోమీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. మనము కృపయందు నిలిచి ఉంటాము. నిలిచి ఉన్న మనకి కృప ఎలా ఉంటుందో చెప్పండి? కంటిన్యూస్ సోర్స్ అన్నమాట. ఒకవేళ మనం బయటకు వెళ్ళినట్లయితే దినము డే టైంలో, ఈజ్ ఇట్ నాట్ ట్రూ దట్ ద సన్స్ లైట్ కంటిన్యూస్లీ రీచెస్ అస్? అలాగ సూర్యరశ్మి ఎప్పుడు కూడా అలా నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటది, అంతేగాని 5 నిమిషాలు ఆగిపోయి మళ్ళీ 5 నిమిషాలు వచ్చి అలా ఉంటుందా? ఉండదు కదా. అలాగే దేవుని కృపలో నిలిచి ఉన్న మనకి కృప వెంబడి కృప అలాగా నాన్ స్టాప్ గా ఇన్ఫినిట్ గా దేవుని కృప మనకి ఇస్తారు దేవుడు. అది ఆ మాట యొక్క అర్థము. ఏదో చంక్స్ లాగా కొంతకాలం ఇచ్చి కొంతకాలం తీసివేసి అటువంటి కృపగా దేవుడు ఇచ్చేది. ఎందుకంటే ఆయన పరిపూర్ణతలో నుంచి వచ్చిన కృప అది. హీఈస్ ఇన్ఫైనైట్లీ గ్రేషియస్. ఇన్ఫైనైట్లీ ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. అంటే దానికి అంతు లేదు, దానికి లెక్కింపజాలనంత కృపని మన మీద కృమ్మరించారు. అయితే ఆ కండిషన్ ఉన్నది ఏమిటది? అందరూ కాదు, ఎందరు అంగీకరించితిరో అన్నది కండిషన్ అక్కడ. ప్రపంచంలో కోట్ల మంది మానవులు ఉన్నారు, 700 కోట్ల మంది. అందరికీ ఆ కృప రావటం లేదు. ఎందుకు? వారు దాన్ని వెతకటం లేదు, వెతికి ఆ కృపని పొందుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ ఎందరైతే నన్ను అంగీకరించితిరో వారందరికీ కూడా నేను దేవుని బిడ్డలగుటకు హక్కు ఇచ్చాను అని చెప్పి దేవుడు ప్రకటిస్తున్నారు. వారికి ఈ కృప అనేది బహుమానము. అటువంటి మనకి కృపయందు మనం నిలిచి ఉండి ఆ కృప కంటిన్యూస్ గా గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, కృప వెంబడి కృప పొందితిమి. ఆ మాట ఇక్కడ సువార్తికుడైన యోహాను రాయడం జరిగింది. ఆయన పరిపూర్ణతలో నుండి మనము అందరము, గమనించారా? మనము అంటే విశ్వాసులు అందరము కృప వెంబడి కృపను పొందితిమి. నాన్ స్టాప్, ఏ సోర్స్ ఆఫ్ కంటిన్యూస్ గ్రేస్ అన్నమాట యేసయ్య. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. వెరీ
క్లియర్. మనకి గలతీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక చదివి ఉన్నాం కనుక మనకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని యొక్క నీతి, న్యాయము, కట్టడలు, ఆయన పరిశుద్ధత మనకి ధర్మశాస్త్రం వల్ల తెలిసినాయి. కానీ ఆ ధర్మశాస్త్రం వల్ల తెలుసుకోవడం వల్ల మనలో ఏ మార్పు రాలేదు, రానేరదు. కావున దేవుడే చేయాల్సిన పని ఒకటి ఉన్నది. ఏమిటంటే దేవుడే చేయగలిగిన పని ఏమిటి అంటే ఆయన మన పాపములను క్షమించి, మన పాపముల నిమిత్తము మరణించి మనకు నూతన సృష్టి ఇస్తే మనము దేవుని యొక్క మంచిని రిఫ్లెక్ట్ చేసే కెపాసిటీలోకి మనం వస్తాం. కనుక ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చారు, దేవుడు అనుగ్రహింపబడింది మనకి. ముందు ఫస్ట్ స్టెప్ అది, ఫేజ్ 1 అది. కానీ ఆ ధర్మశాస్త్రము ఎలా చేయాలి, ఏ విధంగా మంచిగా చేయించుకోవాలి అన్న విషయము మనకి యేసుక్రీస్తు ద్వారా కృప సత్యము మన దగ్గరికి ఎప్పుడైతే వచ్చినాయో, కృప వచ్చిందంటే అర్థం ఏంటి? నాకు ఉచితముగా రక్షణ వచ్చి, ఉచితముగా నాకు నూతన సృష్టి నాలో సృష్టింపబడినప్పుడు ఇప్పుడు నేను దాని ఫుల్ఫిల్మెంట్ నేను చూపించగలను. అంటే ధర్మశాస్త్రం యొక్క లిఖించబడిన ఆ మంచిని నేను ఆత్మ ద్వారా, ప్రేమ ద్వారా ఒక న్యూ ఛానల్లో నేను దేవుని యొక్క లక్షణములను నేను తిరిగి ప్రతిబింబించగలను. ఆ విధంగా మనకు వచ్చింది ఆ కృప. సో ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చారు దేవుడు, ఫేజ్ 1. ఇప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇది యేసుక్రీస్తు ప్రభువుని యోహాను పరిచయం చేసిన విధానము. గమనించారా? ఇదంతా కూడా దైవత్వము గురించి హిస్టారికల్ గా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మానవుని పాపపు పరిస్థితి, మనం ఎక్కడ కోల్పోయామో, దేవుడి నిర్ణయం ఏమిటి, మానవునిగా రావడానికి నిర్ణయం ఏమిటి అన్న ఆ అంశమును యోహాను ప్రకటించడము జరిగింది. ఇది మిగిలిన 3 సువార్తలో ఎవరు కూడా ఈ అంశాన్ని ప్రత్యేకించి ఇంత విపులంగా ప్రకటించడం జరగలేదు. అందుకని నేను చెప్పాను, మనం నిన్నటి అధ్యయనంలో ఏం చదువుకున్నామంటే దేవుని యొక్క అనేక అంశములను వేరుగా తన బిడ్డ శిష్యుల ద్వారా మనకి ప్రచురపరచడాన్ని దేవుడు ఇష్టపడ్డారు. అందువలన మత్తయి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేసేటప్పుడు మత్తయి రాజుగా యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారో అన్న అంశం తీసుకుని తను కంటిన్యూ చేస్తాడు. అది మనం నెక్స్ట్ వెళ్ళబోతున్నాం మనం. అలాగే లూకా మానవునిగా ఎలాగ వచ్చాడు యేసు ప్రభు అని చెప్పడానికి లూకాని ప్రభువు ఎంచుకున్నారు. అలాగే మార్కు సేవకుడుగా ఎలా వచ్చారు అని చెప్పి మార్కు చెప్తాడు. సో మనకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఈ 17 వచనముల్లో యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును ప్రతిబింబించేలాగా వాక్యమును మనకి అందించాడు. సో ఇక్కడతో ఇంట్రడక్షన్ ఇది. యోహాను యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసిన ఈ మాటలు 17వ వచనంతో ముగుస్తుంది. అక్కడ నుంచి వేరొక పార్ట్ కి తర్వాత వెళ్దాం. మనం యోహాను ఇక్కడ చదవబోవటం లేదు. ఇప్పుడు